ఆనంద, ఏంటక్కా? ఇదిగో ఆనంద, తొలి ఇన్విటేషన్ కార్డు ముందుగా నువ్వు తీసుకో. కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా అంతా శుభంగా జరుగుతుంది. అక్క, లీలావతి టెక్స్టైల్స్ అని నీ పేరుతో మొదలవుతుంది మన ఈ సంస్థ. అంతకు మించిన శుభం ఏముందక్కా? ఆనంద, దామిని పరిస్థితిని అర్థం చేసుకుని తప్పక తన నిర్ణయాన్ని సరే అని ఆమోదించానమ్మా. నీ ఆశీర్వాదం కూడా తనకుంటే తన ప్రయత్నం విజయవంతం అవుతుంది ఆనంద. అమ్మ ఇనాగురేషన్కి రాదు పెద్దమ్మా. మీరు వెళ్ళండి. అలా అనకు దర్శన్. ఈ షాపు ఎవరిదో కాదు కదా, నీ చెల్లేదో తన ప్రయత్నం ఏదో తను చేస్తోంది. ఆ ప్రయత్నం కుటుంబంలో గొడవలకి, ప్రశాంతత దూరం అవడానికి కారణం కాకూడదు కదా పెద్దమ్మా. అలా ఎందుకు అవుతుంది దర్శన్? రాజ్కోటి సిల్క్స్ ఎలాగో ఇక ముందు ముందు లీలావతి టెక్స్టైల్స్ కూడా అలాగే కదా. రెండు వేర్వేరు సంస్థలుగా చూడకు దర్శన్. నేనలా చూడకపోయినా షాపు మొదలవ్వటం వెనుకున్న ఆలోచన మాత్రం వేరుపడే ఉద్దేశమే పెద్దమ్మా. కాదు అని మీరు కప్పిపుచ్చినా మేము అమాయకంగా అంగీకరించలేం. దర్శన్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? దామిని చిన్నపిల్ల నాన్న. తను అడిగింది కాదన్నావని, మరో షాపు వద్దు అన్నావని బాధ, కోపంతో ఏదో మాట్లాడేసింది. దాన్ని నువ్వు మనసుకి తీసుకోవద్దు నాన్నా. చెల్లి వేస్తున్న ఈ అడుగుకు అన్నగా నువ్వు సపోర్ట్ ఇవ్వాలి. కుటుంబం తోడుగా ఉండాలి. అప్పుడే కదా తను సక్సెస్ కాగలదు. మనమే దూరంగా ఉంటే ఎలా? ఇంతకాలం పాపం తను అన్నింటికీ అందరికీ దూరంగానే కదా ఉంది.